Hi guys, welcome back to my channel. Happy Pongal to my subscribers. సంక్రాంతి వీడియో లేట్ గా అయితే అప్లోడ్ చేస్తున్నా, కానీ అప్లోడ్ చేయడం మాత్రం పక్కా కదా. ఇంకా భోగి వీడియో కూడా రిలీజ్ అయిపోయింది కదా. ఇంకెవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళైతే చూడండి. భోగి రోజు నైట్ అయితే మమ్మీ సంక్రాంతి ముగ్గు అయితే వేశారు. ఎలా ఉందని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఇంకా మా త్వరణాలు ఎలా ఉన్నాయో అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదే మన బుజ్జి ఇల్లు. మమ్మీ ఏమో సాయి వాళ్ళ ఇంటి ముందు కూడా ఇలా అయితే ముగ్గు వేసింది. ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. పూజ కోసం అయితే మమ్మీ అయితే ఇలా అన్ని సిద్ధం చేసుకున్నారు. ఇంకా తులసమ్మని అయితే ఇలా రెడీ చేశారు. ఆంధ్రాలో అయితే సంక్రాంతి చాలా అంటే చాలా బాగా జరుపుకుంటారు. ఇంకా శ్రీకాకుళం అంటే చెప్పక్కర్లేదు. మమ్మీ అయితే ఇవి కూడా ఇలా రెడీ చేశారు. ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నారు మమ్మీ డాడీ కలిసి. ఇంకా హారతి అయితే ఇస్తున్నారు చూడండి. ఇంకా ఆంధ్ర వాళ్ళందరూ శ్రీకాకుళం అయితే వచ్చేసారా? ఎవరింటికి వాళ్ళు వెళ్ళారా లేదా, బాగా జరుపుకున్నారా లేదా అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా దీపాలు అయితే పెట్టేసాం కిందింట్లో. చాలా చక్కగా ఉంది కదా. చాలా కళగా ఉంది అని అంటున్నాను. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. లైక్ అయితే ఇచ్చొచ్చు కదా ఫ్రెండ్స్. అదైతే ఫ్రీగానే ఇవ్వచ్చు కదా లైక్. బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి, అందుకే టోటల్ గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. ఇక్కడైతే తులసమ్మకు కూడా ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నారు మమ్మీ డాడీ. లిషి కూడా చూసారు కదా ఉంది. లిషి చాలా క్యూట్ గా ఉంటుంది, చాలా ఇన్నోసెంట్ కూడా. నా అవుట్‌ఫిట్ ఎలా ఉందని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఫోన్ పౌచ్ కోసం నా అవుట్‌ఫిట్ కోసం డీటెయిల్స్ అయితే అడుగుతారని తెలుసు. కమ్యూనిటీ పోస్ట్‌లో అయితే లింక్స్ అయితే ఇస్తాను, వెళ్ళైతే చెక్ చేయండి. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఇంకా నేనైతే గోరింటాకైతే పెట్టుకున్నానని చూపిస్తున్నాను. ఎలా ఉంది? గోరింటాకు చూడగానే ఒక సాంగ్ అయితే గుర్తొస్తుంది. రామ చక్కని సీతకి అరచేత గోరింటే. నాలా సింగర్ ఉన్నారు కూడా మీకెవరికి తెలీదు కదా. అలా అలా అన్ని టాలెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి బయట పెడతాను వీడియోస్‌లోన. లిషి అయితే చూడండి వాళ్ళ అత్తతో కలిసి పూజ అయితే చేసేస్తుంది. మార్కులన్నీ కొట్టేస్తుంది వాళ్ళ అత్త దగ్గర. ఇంక తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసేసారు. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నారు. లిషి చూడండి చెప్తుంది. ఇంకా మమ్మీ ఇవన్నీ రెడీ చేశారు కదా, ఇవన్నీ దేవుడికైతే పెడతారింకా. తులసమ్మ దగ్గర అయితే ఇవన్నీ పెట్టేశారు కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఏం చేస్తారో మీరే చూసేయండి. ఒక్కొక్కరికి ఒక పద్ధతి అయితే ఉంటుంది. మేమైతే ఇలా జరుపుకుంటాం. లాస్ట్ వరకు వీడియోని అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కొత్త ఇంట్లోకి అయితే వచ్చేసాం, పై ఇంట్లోకి. మా లిషి మమ్మీ డాడీ అయితే దేవుడికైతే పూజ అయితే చేస్తున్నారు యాజ్ యూజువల్ గా. ఇంకా దేవుడికైతే దీపాలైతే పెట్టేశారు కదా, ఇంకా హారతి అయితే ఇవ్వాలి. హారతి కూడా ఇచ్చేస్తున్నారు మమ్మీ. నెక్స్ట్ అయితే మనమైతే బరిలోకి దిగుతాము, చూడండి మీరే. ఇంకా ఫస్ట్ అయితే పేరెంటాలకైతే పసుపు అయితే పోస్తాము, తర్వాత మడపల్లి అయితే పెడతాం మేము. మమ్మీకి అయితే ఇంకా పసుపు అయితే పోసేస్తున్నాను, చూసేయండి మీరే. ఇంకా నెక్స్ట్ అయితే పసుపు అంతా పోసేసాక నెక్స్ట్ అయితే గంధం అయితే రాయాలి మమ్మీకి. మమ్మీకనే కాదు, పేరెంటాలు ఎవరొస్తే వాళ్ళకైతే గంధం అయితే రాయాలి. మా వీడియోగ్రాఫర్ అయితే ఎవరా అని చూస్తున్నారా? వీడియోగ్రాఫర్ ఇంకెవరో కాదు, మా లిషినే ఈ వీడియోస్ అన్ని తీసింది. చాని నేను తీస్తా నువ్వు అని అయితే చాలా చక్కగా వీడియోస్ అయితే తీసింది. చాలా బాగా క్యాప్చర్ చేసింది. ఇంకా ఫొటోస్ కూడా చాలా అంటే చాలా బాగా క్యాప్చర్ చేసింది. హ్యాపీ సంక్రాంతి, అందరికి హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూడండి మా అత్త ఎంత అందంగా ఉందో. ఇంకా ఫస్ట్ అయితే బొట్టు అయితే పెట్టాలి, నెక్స్ట్ అయితే గంధం అయితే పొయ్యాలి పేరెంటాళ్ళకి. ఇంకా నెక్స్ట్ అయితే మెల్లో అయితే పసుపు తాడు అయితే వేస్తాము. ఇంకా పువ్వు కూడా తలలో అయితే పెట్టాలి. 3 టైమ్స్ అయితే పసుపు అయితే పూస్తాము. నేనే మా మమ్మీకి పసుపు అయితే పూసేస్తాను 3 టైమ్స్. ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఒక్కొక్కటిగా ఒళ్ళో అయితే వెయ్యాలి. ఇంకా తలపైన నూనె కూడా వెయ్యాలి చిన్నగా 3 టైమ్స్. ఇంకా మా లిషి అయితే వీడియో అయితే క్యాప్చర్ చేసేస్తుంది కదా.
ఇది అన్ని లిషిన చూపిస్తుంది వీడియోలో ఇవన్నీ. చెప్పా కదా ఫ్రూట్స్ అన్నీ అయితే ఇలా వెయ్యాలి ఒడిలోన. ఇంకా తాంబూలం కూడా ఒడిలో వేస్తారు. దాంతో పాటు డబ్బులు కూడా వేస్తారు. ఇంకా దాంతో పాటు డ్యాడీ అయితే ఇచ్చారు కదా! అవి కూడా ఒడిలో వేస్తారు. దాని పేరైతే మర్చిపోయాను. బెల్లం ఉంది. దాంట్లో ఇంకా అవేవో ఉన్నాయి. అవి కూడా వేస్తారు. దాని నేమ్స్ అయితే మర్చిపోయాను. దాంతో పాటు పేరంటాలకి గాజులు కూడా వేస్తాము. ఇంకా తులసమ్మ అయితే ఉన్నారు కదా! ఆవిడనే పేరంటాలుగా మేమైతే కొలుస్తాము. ఆవిడకి గూడా కొత్త బట్టలైతే పెడతాం మేము. ఆవిడకి కొన్నదే ఈ చీర. పేరంటాలు మెడలో అయితే ఈ చీర అయితే వేస్తాం మేము. మా మమ్మీకైతే నేనైతే వేస్తున్నాను చూడండి. ఇంకా అలా చేశాకైతే పేరంటాల దగ్గరైతే ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. చాలా అంటే చాలా మంచిది. చెప్పాను కదా! ఫస్ట్ అయితే పసుపైతే పోసేస్తాం పేరంటాలకి. ఇంక నేనైతే మమ్మీకైతే పసుపైతే పోసేసాను కదా! 3 టైమ్స్ కూడా మమ్మీకే నేనైతే పసుపైతే పోసేస్తాను. నెక్స్ట్ అయితే మడపలైతే పెడతాము. ఇంకా సేమ్ ఫస్ట్ చేసినట్టే అలా మళ్ళా 3 టైమ్స్ కూడా మమ్మీకే చేసేస్తాను. మీరే చూసేయండి. ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అని అదైతే కట్ చేసేసాను. ఫస్ట్ చేసినట్టే చేస్తున్నాను కదా అని. ఇక వీడియో అయితే చాలా అంటే చాలా బావుంటుంది. నేను కూడా కొత్త కొత్తవన్నీ చేస్తాను. చూసేయండి మీరే. అయితే పసుపు అయితే పోసేసాను నేను. చూడండి మా బుజ్జి అత్త బాబాయ్ మళ్ళీ కలుద్దాం అందరికీ సంక్రాంతి ఇష్కియాల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బాబా మళ్ళీ కలుద్దాం డైరెక్ట్ 2 వెళ్ళిపోతాం. ఇంకా పసుపైతే పోసేసాక చీర అయితే కొన్నాం కదా కొత్తది. ఆ చీర అయితే అక్కడైతే పెడతాము. ఇంకేమేం కొన్నామో అవి కూడా పెడతాము. దాంతో పాటు గాజులు, మెడలోనివి అవి కూడా పెట్టాం చూడండి. హారం లాంటిది. ఇంకా మనస్ఫూర్తిగా అయితే తులసమ్మకైతే దండం పెట్టుకుంటున్నాం. ఇంకా చూడండి మా లిషి మమ్మీ కూడా దండం పెట్టుకుంటున్నారు. ఫస్ట్ అయితే మమ్మీ, డ్యాడీ దీపము అవన్నీ పెట్టేశారు కదా! హారతి కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ అయితే లిషి అయితే వచ్చింది కదా! లిషి మమ్మీ కూడా దండం పెడుతున్నారు మళ్ళీ. అత్త కోడలు చాలా సేపు నుంచి దండం పెడుతున్నారు. ఏం మొక్కుకున్నారో అవన్నీ నెరవేరాలని అయితే నేనైతే కూడా మొక్కుకుంటున్నాను. ఇంక ఇవన్నీ పెట్టాం కదా! చూడండి మీరే. ఇంకా మేమైతే ఇలా చేస్తాము. మీరెలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా నేను కూడా దండం పెట్టేస్తున్నాను తులసమ్మకి. ఇంకా ఈ వీడియో తర్వాత చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మేము చాలా ప్లేసెస్‌కి కూడా వెళ్ళాం. ఇంకా మన వీడియోని ఇంకెవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఇంకా వ్లాగ్స్ అయితే వస్తాయి. నాకైతే అంతా మంచే జరగాలని, నేను మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచే జరగాలని అయితే దండం పెట్టుకున్నాను. ఇంకా మా సబ్స్క్రైబర్స్ కోసం కూడా దండం పెట్టుకున్నాను. ఇంకా మా లిషి అయితే ఇవన్నీ చూపిస్తుంది వీడియోలో. మా మమ్మీ అయితే రాస్తత వాళ్ళు వచ్చారు ఇక్కడికి. వాళ్ళకైతే టీలైతే పట్టుకొని వెళ్తుంది. ఇంకా మమ్మీ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్లారు. నేనైతే వెళ్ళలేదు. ఇక్కడ పేరెంటాల దగ్గర అయితే ఇలా ఇవన్నీ చూసుకొని అయితే ఉండిపోయాను. అక్కడికైతే పసుపు పోసుకోనాకైతే మమ్మీ వెళ్లారు. ఇంకా మమ్మీ కూడా వెళ్ళి వచ్చేసారు. చూసేయండి మీరే. అమ్మమ్మ ఇంకా ఇంటి మమ్మీ నుంచి అయితే అయితే మమ్మీ వచ్చేసింది వచ్చేసింది. అమ్మమ్మ పసుపు అయితే ఇంటి నుంచి. పోసేసారు. ఇంకా రాస్తత లిషి అయితే వాళ్ళ మమ్మీకి ఇంటికైతే గిఫ్ట్ అయితే బయలుదేరుతుంది. అక్కడ కూడా పసుపు అయితే పొయ్యాలి కదా మరి. ఇంకా మా నీలిమా పిన్ని, బాబాయ్ కూడా వచ్చేసారు. మా మమ్మీ, నీలిమా పిన్ని, రాస్ తాత, సాయి ఒక్కొక్కరు ఒక్కో పనైతే చేస్తున్నారు. నేనైతే మా అత్తని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. తను చాలా మంచామె. మా అత్త ప్లేస్‌ని అయితే ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇంకా పేరెంటాళ్ళు అందరూ కూడా వచ్చేసారు. పేరెంటాళ్ళు ఎవరో కాదు మా మమ్మీ, నీలిమా పిన్ని, మా పెద్దత్త, చిన్నత్త, ఇంకా అమ్మమ్మ. ఈవిడే అమ్మమ్మ గ్రీన్ కలర్ సారీ కట్టుకున్నారు కదా! పండగ 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 ఫ్రెండ్స్. మా తాతయ్య అయితే తెలుసు కదా! వాళ్ళు 3 బ్రదర్స్. ఫస్ట్ అయితే మా తాతయ్య, సెకండ్ అయితే నరిస్ తాత, వాళ్ళ ఆవిడే ఈ అమ్మమ్మ, థర్డ్ అయితే రాస్ తాత. ఇంకా పేరెంటాలు అయితే వచ్చారు. మా పెద్దత్త మీదకి పింక్ కలర్ సారీ కట్టుకున్నారు కదా! ఆవిడే పెద్దత్త. ఇంకా ఆవిడ మీద చీర అవన్నీ వేసి పేరెంటాలు అంటే మంచి చెడు అన్నీ చెప్తారు. ఇంకా మేము చేసాం కదా ఫ్రూట్స్ అవన్నీ కూడా వేస్తారు. ఇంకా మెల్ల తాడు,
ఫ్లవరు అవన్నీ ఇస్తారు పేరెంట్ వాళ్ళకి. ఇంకా ఒక్కొక్కరికి అయితే అమ్మమ్మ అయితే ఇచ్చేస్తున్నారు. పసుపు పోసేసారు. ఇంకా తాంబూలము ఇవన్నీ ఇచ్చేస్తున్నారు. చూసేయండి మీరే. ఏమో పిన్ని కొంచెం పసుపు రాసి కొట్టేయచ్చు కదా. రాయ్ రాయ్ రాయ్. చిన్న చిన్న పసుపు రాయ్ పిన్ని కొంచెం. ఇంకా పసుపు పోయడం అయితే అయిపోయింది. ఇంకా పేరెంట్ వాళ్ళు అయితే వాళ్ళ ఇంటికైతే వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా పెద్దత్త ఇక్కడే ఉన్నారు. ఇంకా రాజు తాత ఇతనేమో నరిసి తాత. ఈవిడ తెలుసు కదా మా అత్త. ఇంకా వంట కూడా అయిపోయింది. ఇంకా మడపల్లో అయితే పెట్టేస్తుంది మా పిన్ని. ఒక్కొక్కరు ఒక పని చేశారు కదా, సో ఫాస్ట్ గా అయిపోయింది. ఇంకా పెద్దత్త కూడా నీలిమ పిన్నికి అయితే హెల్ప్ చేస్తుంది. ఇంకా వేరే మడపల్లో కూడా పెద్దత్త అయితే వేసేస్తుంది. నీలిమ పిన్ని పెద్దత్త అయితే ఇలా మడపల్లో అయితే పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ అయితే దీపం అయితే పెట్టేస్తుంది నీలిమ పిన్ని. ఇంకా హారతి అవన్నీ అయితే ఇచ్చేసింది. ఇంకా ఒక్కొక్కరుగా దండం అయితే పెట్టుకోవాలి. ఇంకా మడపళ్ళు పెట్టడం అయితే అయిపోయింది రాస్తాత వాళ్ళ ఇంట్లో. ఇంకా రాస్తాత అయితే దండం పెట్టుకుంటున్నాడు. ఒక్కొక్కరికి కొత్త బట్టలు అయితే కొంటారు కదా, వారి పేరు చెప్పేసి అయితే అక్కడైతే పెట్టాలి ఆ బట్టలు. ఇంకా వేరే బట్టలు కూడా కొన్నారు కదా, అవి కూడా ఒక్కొక్కటిగా అయితే పెట్టేసుకొని దండం పెట్టుకొని అలా పెట్టేస్తున్నారు. ఎవరెవరి పేరు మీద అయితే బట్టలు కొంటామో వాళ్ళ పేరు చెప్పి దండం పెట్టుకొని బట్టలు అయితే ఇలా పెట్టాలి. ఇంకా రాస్తాత అయితే అలా పెట్టేస్తున్నారు బట్టలన్నీ. నాకైతే కోల్డ్ అయింది ఫ్రెండ్స్. సో వాయిస్ అయితే అలా ఉంది. అడ్జస్ట్ అయిపోండి. మా నీలిమ పిన్ని అయితే వాళ్ళ ఇంట్లో అయితే పూజ అవన్నీ చేసేసి అయితే ఇక్కడికైతే వచ్చారు. ఇంకొక్కొక్కరుగా వచ్చి అయితే ఇలా దండం పెట్టుకుంటున్నారు. ఇంకా సాయి అయితే కొబ్బరికాయ అవన్నీ కొట్టేస్తున్నాడు. ఇంకా మా బాబాయ్ పంచ్ కట్టాడు. పంచ్‌లో ఎలా ఉన్నాడని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ రోజైతే మా బాబాయ్ బర్త్‌డే. హ్యాపీ బర్త్‌డే బాబాయ్ అని అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రాస్తున్న వాళ్ళ ఇంట్లో అయితే మడపల్లి ఇంకా పసుపు పోయడం అయితే అయిపోయింది. ఇంకా పార్ట్ 2 అయితే ఉంది సంక్రాంతిది. ఈ వీడియో అయితే అంతే. ఇక్కడి వరకు వీడియోని చూసారంటే నచ్చే ఉంటది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇష్క్ యూ ఆల్.